ఈ సారీతో ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ మోడల్ బాగుంటుందో కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ దేనికి వస్తే ఆ డ్రెస్ అయితే కుడుతుందని చెప్పాను కదా. డ్రెస్ అని చెప్తారా అని ఎదురు చూసాను, కానీ చాలా మంది సారీ కిందే బాగుందక్క అని అన్నారు. నాకు కూడా అనిపించింది ఇది సారీ కింద ఉంచేద్దామా అని. కాకపోతే నేను సారీస్ కట్టడం అసలు చాలా తక్కువ. అసలు తక్కువ అందం కంటే ఆ కట్టుకున్న సారీ మళ్ళీ ఎప్పుడు కడతాను నాకే తెలియదు. కట్టినప్పుడు ఎందుకు యూజ్ లేకుండా బీరువాలో దాయడం, సో డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకుంటే కనీసం మనం డ్రెస్ కింద వేసుకుంటాం కదా అని దీన్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. నేను ఈ మోడల్ అయితే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేశాను. సో నేను ఎప్పుడైతే స్టిచ్ చేయలేదు. లాంగ్ ఫ్రాక్స్, లేయర్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను. ఇటువంటి ఫ్రాక్స్ ఎప్పుడైనా సరే వేసుకున్నప్పుడు నా కొడుకు ఏంటో తెలియదు, కానీ అమ్మ నైటీలా ఉందమ్మా డ్రెస్ అంటాడు. ఆడికి ఏంటో తెలియదు, కానీ ఎప్పుడు నైటీలో ఉండి ఉండి ఇటువంటి డ్రెస్సెస్ వేసుకుంటే సేమ్ ఆడికి కూడా నైటీలా కనిపిస్తుంది. సారీకి రెండు వైపులా కూడా బార్డర్ వచ్చింది కదా, సో దాన్ని అయితే కొంచెం కూడా వేస్ట్ చేయలేదు. ఇలా యోక్ పార్ట్ కి ఫ్రిల్స్ వచ్చే చూసారా, ఇక్కడ స్టిచ్ చేసాము. అలాగే హ్యాండ్స్. ఈ డ్రెస్ ఇలా సింపుల్ గా ఉండడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. సో దీన్ని అయితే చున్నీ కూడా స్టిచ్ చేశాను. సారీలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా, అక్క సారీలు చున్నీ ఎలా స్టిచ్ చేస్తారా కానీ. సో దీనికైతే వీడియో తీయలేదు, కానీ మీకు క్లారిటీగా అర్థమయ్యేలా నెక్స్ట్ వీడియోలో చేసాను. ఏ మాట కామాడే చెప్పుకోవాలి, కానీ చున్నీ ఉంటే మాట డ్రెస్ హైలైట్ అనిపిస్తుంది ఏ డ్రెస్ కి అయితే సరే. అందుకే వీడియో చూసిన తర్వాత మీరేమంటారు, అనవసరంగా సారీని కట్ చేస్తున్నా లేకపోతే డ్రెస్ స్టిచ్ చేసి మంచి పని చేస్తున్నా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.